హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను గుమ్మడికాయ కూర వండుతున్నాను. ఒకటి గుమ్మడికాయ కూర, ఒకటి జీడిపప్పు టమాటా. పొట్టది చెక్కేసుకుని శుభ్రం చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు. పోపులన్నీ బాగా వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేయను దీంట్లో. జీడిపప్పులు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మూతేసి బాగా మగ్గనివ్వాలి. దీంట్లో కూడా కొంచెం సాల్ట్ పసుపు వేసుకోవాలి. టమాటాలు వేసుకోవాలి. కొంచెం బెల్లం వేసుకోవాలి. కొంచెం నీళ్ళు వచ్చి గుమ్మడికాయ అయితే నీళ్ళు పోయక్కర్లేదు. గట్టి ముక్కలైతే కొంచెం వాటర్ వేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కలకి పైన పొట్టు చెక్కేసాను. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. గట్టిగా ఉంది గుమ్మడికాయ. ఇది మొత్తం పేస్ట్లా అయిపోద్ది అనమాట. మూత వేసేసి మగ్గబెట్టితే గుమ్మడికాయ కూర రెడీ అయిపోయినట్టే. ఈజీగా చాలా బాగుంటుంది. నేను ఎలా చేసానో చూసి చేసుకోండి రాని వాళ్ళు. ఈ టమాటా జీడిపప్పులో కొద్దిగా కారం వేసుకోవాలి. ఇవి కొంతసేపు మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ స్టవ్ పైన జీడిపప్పు టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇదంతా దగ్గరికి అయిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కూర రెడీ అయిపోయినట్టే. సాల్ట్ అది చూసుకుని తక్కువ ఎక్కువ ఉంటే తీయలేము. అందుకే ఫస్ట్లోనే తగ్గించేసుకోవాలి. తక్కువైతే కొద్దిగా చూసుకుని వేసుకోవాలి. పక్కన గుమ్మడికాయ కూర రెడీ అయిపోతుంది. ఇంకా స్టవ్లు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి.